హాయ్ అండి అందరికీ. అంగన్వాడీ పాలతో పన్నీర్ తయారు చేసాము. కలాకండ్ తయారు చేస్తాం కదండీ! ఈరోజైతే రసగుల్లా అయితే తయారు చేద్దాము. చాలా బాగా వచ్చిందండి. ముందైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే నేను పాలైతే తీసుకున్నాను. ఆ పాలు మంచిగా మరిగాక లెమన్ అయితే వేసుకున్నాను. లెమన్ డైరెక్ట్‌గా వేయకుండా ఒక 2 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేస్తే పాలైతే మంచిగా విరిగిపోతాయి. లెమన్ ప్లేస్‌లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఒక క్లాత్ అయితే పరుచుకొని మనం చేసుకునే మిశ్రమాన్ని అయితే వేసేసుకోవడమే. సేమ్ పన్నీర్ ప్రాసెసే. కానీ ఇప్పుడు ఈ పన్నీర్‌నేమో మంచిగా స్మాష్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసుకుంటే అవి షుగర్ సిరప్‌లో వేశాక కొంచెం పెద్దగా అవుతాయి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకుందాము. మీకు ఇంకా షుగర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. పాకమేం అవసరం లేదు. మొత్తం పంచదార కరిగిపోయాక మనం చేసుకున్న బాల్స్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కదపకుండా అలాగ ఉంచేసుకుంటే సరిపోతుంది. కదిపితే మాత్రం కొంచెం బాల్స్ అనేవి విరిగిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చూసారా బాల్స్ అనేవి కొంచెం పెద్దగా అయ్యాయి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. మరి వెళ్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. బాయ్ బాయ్. హాయ్ అండి అందరికీ. అంగన్వాడీ పాలతో పన్నీర్ తయారు చేసాము. కలాకండ్ తయారు చేస్తాం కదండీ! ఈరోజైతే రసగుల్లా అయితే తయారు చేద్దాము. చాలా బాగా వచ్చిందండి. ముందైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే నేను పాలైతే తీసుకున్నాను. ఆ పాలు మంచిగా మరిగాక లెమన్ అయితే వేసుకున్నాను. లెమన్ డైరెక్ట్‌గా వేయకుండా ఒక 2 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేస్తే పాలైతే మంచిగా విరిగిపోతాయి. లెమన్ ప్లేస్‌లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఒక క్లాత్ అయితే పరుచుకొని మనం చేసుకునే మిశ్రమాన్ని అయితే వేసేసుకోవడమే. సేమ్ పన్నీర్ ప్రాసెసే. కానీ ఇప్పుడు ఈ పన్నీర్‌నేమో మంచిగా స్మాష్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. చిన్న బాల్స్ చేసుకుంటే అవి షుగర్ సిరప్‌లో వేశాక కొంచెం పెద్దగా అవుతాయి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకుందాము. మీకు ఇంకా షుగర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. పాకమేం అవసరం లేదు. మొత్తం పంచదార కరిగిపోయాక మనం చేసుకున్న బాల్స్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కదపకుండా అలా ఉంచేసుకుంటే సరిపోతుంది. కదిపితే మాత్రం కొంచెం బాల్స్ అనేవి విరిగిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చూసారా బాల్స్ అనేవి కొంచెం పెద్దగా అయ్యాయి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. మరి వెళ్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.